వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. తమిళనాడులో సంచలనం రేపిన సాతాంకుళం కస్టడీ మరణాల కేసులో కీలక తీర్పు వెలువడింది. తూత్తుకుడి జిల్లా సాతాంకుళంలో 2020లో జరిగిన ఈ ఘటనలో తండ్రి కొడుకులైన జయరాజ్, బెనిక్స్ మరణాలను హత్యగా పరిగణిస్తూ మదురై జిల్లా అదనపు సెషన్స్ కోర్టు 2026 మార్చి 23న స్పష్టం చేసింది. అనంతరం ఏప్రిల్ 6న నిందితులైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ జడ్జి ముత్తుకుమారన్ సంచలన తీర్పు వెలువరించారు. ఈ కేసులో సాతాంకుళం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన శ్రీధర్ ప్రధాన నిందితుడుగా ఉండగా, సబ్ ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేష్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుళ్లు సామదురై, ముత్తురాజ్, చెల్లదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు తదితరులపై అభియోగాలు నిర్ధారించబడ్డాయి. వీరిలో పాల్దురై ఇప్పటికే 2020లో కరోనా కారణంగా మరణించారు. విచారణలో సమర్పించిన ఆధారాల ప్రకారం నిందితులందరూ నేరానికి పాల్పడ్డారని కోర్టు తేల్చింది. తీర్పులో జడ్జి ముత్తుకుమారన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా బాధితులపై నమోదైన కేసు తప్పుడు కేసు అని స్పష్టమైందని, పోలీసులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. లాఠీలపై ఉన్న రక్తపు నమూనాలు DNA పరీక్షలో జయరాజ్, బెనిక్స్లవేనని నిర్ధారణ కావడం, వారిని తరలించిన వాహనంలో సేకరించిన రక్తపు ఆధారాలు, అలాగే వీడియో సాక్ష్యాలు ఈ కేసులో అత్యంత కీలకంగా నిలిచాయి. అందువల్ల నిందితులందరికీ గరిష్ట శిక్ష విధించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి నిందితుల ఆస్తుల విలువను అంచనా వేసి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. తీర్పు అనంతరం బాధితుల తరపు న్యాయవాది జబసింగ్ మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులందరూ దోషులుగా తేలడం న్యాయానికి జరిగిన విజయమని తెలిపారు. ఈ కేసు 2020 జూన్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ సాతాంకుళంలో మొబైల్ షాపు నడుపుతూ ఉండేవారు. లాక్డౌన్ సమయంలో షాపు మూసివేత విషయంలో పోలీసులతో జరిగిన వాగ్వాదం అనంతరం పోలీసులు వారిపై కేసు నమోదు చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. మొదట జయరాజ్ను తీసుకెళ్లగా ఆయన కోసం వెళ్లిన బెనిక్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని కోవిల్పట్టి సబ్ జైలుకు తరలించారు. పోలీసుల FIRలో బాధితులే దూషించి నేలపై పడిపోయి గాయపడినట్లు పేర్కొన్నారు. కానీ 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. జూన్ 22న బెనిక్స్ ఛాతీ నొప్పితో కుప్పకూలి ఆసుపత్రిలో చేరి రాత్రికి మరణించగా, ఆ తరువాత కొద్దిసేపటికే జయరాజ్ కూడా అస్వస్థతకు గురై మరుసటి రోజు తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సాతాంకుళంలో నిరసనలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు మూతపడ్డాయి. పోలీసుల దాడి వల్లే తండ్రి, కొడుకులు మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ తీవ్రంగా స్పందించింది. ప్రజలపై పోలీసుల దాడి కరోనా మహమ్మారిలా వ్యాపిస్తోందని వ్యాఖ్యానిస్తూ దీనిని తేలికగా తీసుకోబోమని హెచ్చరించింది. విచారణకు వెళ్లిన జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పోలీసులు సహకరించకపోవడం కూడా కోర్టు దృష్టికి వచ్చింది. ఆధారాలను రక్షించడానికి సాతాంకుళం పోలీస్ స్టేషన్ను రెవెన్యూ శాఖ ఆధీనంలోకి తీసుకొని 24 గంటల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. అనంతరం కేసును CBIకి అప్పగించారు. CBI 2 దశల్లో 2427 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విచారణ మొత్తం మదురై అదనపు సెషన్స్ కోర్టులో జరిగింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు అన్నీ తిరస్కరించబడ్డాయి. ఈ తీర్పుపై బాధితుల కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడితేనే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగవు అని బెనిక్స్ సోదరి పెర్సీ పేర్కొన్నారు. ఈ కేసు భారతదేశంలో కస్టడీ మరణాలపై న్యాయ వ్యవస్థ తీసుకున్న కఠినమైన వైఖరికి ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.